మల్లిక, బుజ్జి వాళ్ళని కిడ్నాప్ చేసి ఒక రూమ్‌లో పడేస్తూ ఉంటారు. ఇంతలో ఆ విషయం తెలియక అక్కడ ఉన్న మల్లిక, బుజ్జి వాళ్ళు మాత్రం చాలా సంతోషంగా గౌతమ్ నుండి తప్పించుకున్నామని చెప్పేసైతే అనుకుంటూ ఆ రూమ్‌లో కూర్చుంటూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న రౌడీలు మాత్రం వేరే పార్టీ వాళ్ళకి ఫోన్ చేసి, ఇలా పిల్లల్ని కిడ్నాప్ చేసి తీసుకొని వచ్చాము. వీళ్ళని త్వరగా తీసుకొని వెళ్ళకపోతే చాలా మంచిది. అలాగే ఈసారి డబ్బులు కూడా చాలా బాగానే ఇవ్వాలి. ఎందుకంటే పిల్లల్ని కిడ్నాప్ చేసి మీకు అప్పగించడం అంటే అంత సాధ్యం కాదు. ఈసారి మాత్రం మాకు కొంచెం ఎక్కువ డబ్బే అందేటట్లు చూడాలి మీరు అని చెప్పేసైతే రౌడీ మాట్లాడుతూ ఉంటాడు. ఆ మాటలు విని అక్కడ ఉన్న మల్లిక అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటి వీళ్ళు కిడ్నాపర్సా? మమ్మల్ని కిడ్నాప్ చేసి ఇక్కడికి తీసుకొని వచ్చారా? అని చెప్పేసైతే అనుకుంటూ బుజ్జి దగ్గరికి వెళ్ళి, "అన్నయ్య, అన్నయ్య వీళ్ళు రౌడీలు అన్నయ్య. మనల్ని ఇప్పుడు కిడ్నాప్ చేసి ఎవరికో అమ్మేయాలని చూస్తున్నారు. ఇప్పుడు మనం ఏం చెయ్యాలి?" అని చెప్పేసైతే అలా భయపడుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న బుజ్జి మాత్రం ఇక్కడి నుండి మనిద్దరం ఎలాగైనా సరే తప్పించుకొని వెళ్ళిపోవాలి. వీళ్ళ చేతుల్లో నుండి జారిపోతే అంతే చాలు మనకి అని చెప్పేసైతే అనుకుంటూ అక్కడి నుండి పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. అది చూడగానే అక్కడ ఉన్న రౌడీలు మాత్రం వీళ్ళు పారిపోతున్నార్రా! వీళ్ళని పట్టుకోండి అని చెప్పేసైతే అక్కడ ఉన్న మల్లిక, బుజ్జి వాళ్ళని చాలా గట్టిగా పట్టుకుంటూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న మల్లిక, బుజ్జి వాళ్ళు మాత్రం మమ్మల్ని వదిలిపెట్టండి, వదిలిపెట్టండి అని చెప్పేసైతే విడిపించుకొని పారిపోవడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న రౌడీలు మాత్రం చాలా గట్టిగా పట్టుకోవటంతో వీళ్ళు మొండోలులాగా ఉన్నారురా! వీళ్ళని వెంటనే ఆ పార్టీ వాళ్ళకి అప్పజెప్పించేస్తే సరిపోతుంది మనకి. అందుకే వీళ్ళని కారు ఎక్కించండి. పదండి వాళ్ళకి అప్పచెప్పేస్తే మనకి మన డబ్బులు వస్తాయి. వీళ్ళ శ్రమ తగ్గిపోతుంది కదా! పదండి వీళ్ళని తీసుకొని పదండి అని చెప్పేసైతే ఆ కారు ఎక్కించి మరీ తీసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళిద్దరూ మాత్రం మమ్మల్ని వదిలిపెట్టండి, మమ్మల్ని వదిలిపెట్టండి అని చెప్పేసైతే వాళ్ళ దగ్గర నుండి విడిపించుకోవడానికైతే చాలా ట్రై చేస్తూ అలా ఉండిపోతారు.